హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఖమ్మం నుంచి యాదగిరిగుట్ట ఎలా వెళ్ళాము మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. మేము భువనగిరి ఖమ్మం నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కేసి భువనగిరిలో దిగాము. భువనగిరిలో దిగగానే 3:30 అయింది. ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి చాలా డిస్టెన్స్ అని చెప్పారు. ఇంకా అందుకే ఏం అవైలబుల్ లేక మేము ఆటో తీసుకొని గుట్టపైకి వెళ్ళిపోయామన్నమాట. ఎంత పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. గుట్టపైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి మేము అక్కడ కళ్యాణ్ కట్ట దగ్గర డ్రాప్ చేశారు. వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసాము. అదిగోండి చూడండి, అసలు నైట్ టైం ఎంత బాగా కనిపిస్తుందో గుట్ట దగ్గర. అసలు లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. కళ్యాణ కట్ట దగ్గరకు వచ్చేసాము. అక్కడ దిగేసి ఒక హాఫ్ అన్ అవర్ వేసి తీసుకొని ఇంకా తలనీలాలు ఇవ్వడం కోసమని అక్కడ వెయిట్ చేసామన్నమాట కొద్దిసేపు. మా డాడీ తలనీలాలు ఇచ్చేసారు. అక్కడే టికెట్స్ కూడా ఇస్తున్నారు. అదిగోండి టికెట్ సెంటర్ అదే. తీసేసుకొని తలనీలాలు ఇచ్చేసి మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళామన్నమాట. యాదగిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర వెళ్తూ దారిలో ఇంకా పూలు పెట్టుకోకపోతే వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళేటప్పుడు పూలు తీసేసుకున్నాము. కొన్ని పూలు తీసేసుకొని పెట్టేసుకున్నాం. అంటే దారిలోనే, బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ కోసం వెయిటింగ్. అక్కడ అడిగామన్నమాట బస్సెస్ ఎలా ఏంటి అంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండపైకి, మీకు ఇప్పుడు వస్తాయి అని చెప్పారు. అసలు మేము అలా ఒక 10 మినిట్స్ నించున్నామో లేదో అసలు లైన్గా ఒక 4-5 బస్సెస్ వచ్చేసాయండి. బస్సెస్ రాగానే చాలా క్రౌడ్ ఉంది. ఫెస్టివల్ అండ్ ఇంకొకటి ఏంటంటే హాలిడేస్ కాబట్టి చాలా క్రౌడ్ ఉండే. అక్కడి నుంచి బస్ ఎక్కించి కొండపైకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. కొండపైకి వెళ్తూ ఉంటే మాకు దారిలో అసలు ఎంత బాగుందో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ పార్కింగ్ చూసారా, ఓన్ వెహికల్ కార్స్లో వస్తారు కదా కొంతమంది, ఇంకా వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ అయితేనేమో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారట. కొండపైన అయితేనేమో 500 అంట. ఇక్కడ పార్క్ చేసే వాళ్ళు ఇక్కడ పార్క్ చేస్తున్నారు, కొండపైన పార్క్ చేసుకునే వాళ్ళు కొండపైన కూడా పార్క్ చేసుకుంటున్నారు. అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. ఆ గుట్టలు అవన్నీ మార్నింగే కాబట్టి ఇంకా చల్లగా గాలి, అసలు చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఇంత బాగుంది, ఇంత బాగా చేశానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో వెళ్ళాము, దీన్ని అంతా ప్రిపేర్ చేయకముందు వెళ్ళాము. నాకు కూడా గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళారట మా డాడీ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. చాలా బాగుంది వ్యూ అయితే. మీరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా యాదగిరిగుట్టని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వచ్చేసాం మనం గుడి దగ్గరికి. అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా నేను బస్సులో క్రౌడ్ కాబట్టి సరిగ్గా వీడియో తీయలేకపోయాను, కానీ చాలా బాగుంది. వచ్చేసామన్నమాట కొండపైన. ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ కార్ పార్కింగ్ దగ్గరే మనకి మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయడానికి ఉంది. ఇదేమో నడకదారి అన్నమాట. మేమేమో ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళాము, అది అటు సైడే ఉంది. ఇదేమో నడకదారి. నేను ఇది కొండ నుంచి కిందికి దిగిన తర్వాత మొబైల్ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు షూట్ చేశారనమాట ఈ వీడియో. ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే మనము ఏమంటారు, టికెట్ దర్శనం ఉంటుంది కదా, విఐపి దర్శనము, మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది కదా, ఇటు నుంచి వెళ్ళి ఆ దర్శనంకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. కింద నుంచి కూడా ఉంది. కొంతమంది మొక్కుకుంటారు కదా నడిచి ఎక్కుతాము అని చెప్పేసి, సో ఇక్కడ నుంచి నడకదారి. ఇక్కడ ఓపెన్ ఏరియా చాలా బాగుందన్నమాట. అసలు ఇక్కడ నుంచి ఇంకా కొద్దిసేపు అలా మెట్ల దగ్గర ఇటు సైడ్ ఏమో ప్రసాదాలు అవి తీసుకునే దగ్గర ఉంది. అసలు ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకుని అంతా ఎంత బాగుందో, అసలు చాలా మంచిగా అనిపించింది. దర్శనం పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఈ గోల్డ్ కలర్ది ఉంది చూడండి, ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాం మనము. కరెక్ట్గా ఆ టైంకి దర్శనం ఆపేశారు, 12 ఆ టైంకి. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని మేము మళ్ళీ ఏం చేసామన్నమాట, బస్ కోసం కొంచెం వెయిట్ చేసాము. బట్ బస్సెస్ రాలేదు. ఇంకోటి ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది, హాలిడేస్ అవ్వడం వల్ల అనుకుంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ కింద శివాలయం ఉంటే అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా ఆటో మాట్లాడుకున్నాము. ఆటో ఏమో మాకు ఎంత తీసుకున్నారు, 150 రూపీస్ తీసుకున్నారు మా 4 మెంబర్స్కి. ఆటో తీసేసుకొని మేము డైరెక్ట్ ఇంకా యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వచ్చేసాము అనమాట. అక్కడ నుంచి అసలు వస్తుంటే ఆ మధ్యలో చెట్లు అవన్నీ చాలా బాగా చేశారనమాట. దారి అదంతా చెట్లు పెట్టేసి మనకి మంచిగా రోడ్స్ కూడా అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అలా బస్ స్టాండ్కి వచ్చేసామండి. బస్ స్టాండ్కి వచ్చేసిన తర్వాత మీకు స్వర్ణగిరి వెళ్ళాము ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లోనే చెప్తాను. ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళాము వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వెళ్ళాము. లేకపోతే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఇంకా అక్కడికి వెళ్దామనేసి ఆగాము. ఇదంతా షాపింగ్ ఏరియా. అవి అక్కడ ఇల్లులు ఉంటే పోయాయి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు అని అన్నారు. మరి మేము కనుక్కోలేదు.
వెళ్తుంటే. ఇంకా అవన్నీ మనకు తెలియదు, కానీ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ దారి, అది కొండలు అవన్నీ చూసుకుంటూ బాగుంది. మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి స్వర్ణగిరి బస్ ఎక్కేసి స్వర్ణగిరి వచ్చేసామండి. ఇదిగోండి స్వర్ణగిరి, ఇదేమో ఫుట్పాత్ అనమాట, ఎండకి నడుచుకుంటూ వెళ్ళడానికి. అండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడే సబ్మిట్ చేసేసాము. బ్యాగ్స్ చెప్పులన్నీ పక్కనే అక్కడ షెడ్ దగ్గర ఇచ్చారనమాట. అలా ఇంకా వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఇంకా తిరుపతిలో ఉన్నట్టే అండి. తిరుపతిలో లాగే అసలు ఫస్ట్ శ్రీవారి పాదాలు పెట్టేసి ఎంత బాగా చేశారో. అక్కడికి వెళ్ళేసి ఇంకా మేము శ్రీవారి పాదాలు దగ్గర మొక్కుకొని అక్కడ ఇంకా రూపాయి కాయిన్స్ అది నిలబెడుతున్నారు. కోరుకొని అది నించుంటే కోరిక తీరుతుంది అని చెప్పి, అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు, కానీ బాగుంది. చూడండి అసలు తిరుపతి ఫీల్ వచ్చిందండి మాకైతే. ఆ మెట్లు ఎక్కుతున్న దగ్గర నుంచి సైడ్కి చెట్లు అవన్నీ చాలా బాగుందన్నమాట. ఎంత బాగా కట్టారో. మొత్తం ఆల్మోస్ట్ అన్ని రాళ్ళ మీదే చెక్కారండి. ఇట్లా సిమెంట్లో అట్లా ఏం లేదు, రాళ్ళ మీదే చెక్కారు. ఇక్కడైతే తిరుపతిలో ఉన్నట్టే ఉంది. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చేసాము. కొబ్బరికాయ కొట్టేసి, అంటే కిందనే కొబ్బరికాయ కొనుక్కున్నాము, ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళామన్నమాట లోపలికి. ఇంకా ఏం చేసామంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే ఆల్మోస్ట్ 40 to 12 అయిపోయింది. అయితే ఏం చెప్పారంటే అక్కడ ఇప్పుడు స్వామివారికి ప్రసాదం పెడతారు కాబట్టి గుడి క్లోజ్ చేస్తారని చెప్పి అందరికి వెళ్ళొచ్చేసాము. ఇంకెళ్ళి రాగానే అన్నదానం జరుగుతుంది అని చెప్తే, ఇంకా గుడికి వెళ్ళాక అన్నదానం తినకుండా ఎలా ఉంటాము. అన్నదానం అసలు అది చాలా బాగుంటుంది. అన్నదానానికి వెళ్ళాము. ఇక్కడ షెడ్ ఎట్లా పెట్టారు అంటే మనకి కంప్లీట్గా కూర్చోబెట్టి పెట్టలేదు, బఫ్ సిస్టమ్ లాగా పెట్టేశారనమాట. చాలా బాగుంది. తినేసి మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దండం పెట్టుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మొత్తం ఇంకా అక్కడ ముడుపులు కడుతున్నారండి ఆంజనేయ స్వామి దగ్గర. మొక్కుకొని ముడుపు కడితే అది తీరుతుందంట. మేమైతే కట్టలేదు, చాలామంది కడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా స్వర్ణగిరి ఫేమస్ దేనికండి, దీనికే కదా. విష్ణుమూర్తి అలా కోనేరులో అలా చాలామంది వెళ్ళేది కూడా దానికే, నాకు తెలిసినంతవరకు అయితే. ఎంత బాగుంది అక్కడ, చల్లటి గాలలా చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి మేము కొన్ని పిక్స్ తీసేసుకొని కొద్దిసేపు అలానే కూర్చున్నాం. అసలు అక్కడ నుంచి రావాలనిపించట్లేదు, అంత బాగుంది. చల్లటి గాల్లో అలా కోనేరు మస్తు అనిపించింది మాకైతే. మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు వెళ్తే మాత్రం మీ 2 ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేసి రండి. ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మీకు పెద్ద రిస్క్ కూడా ఏమనిపించదు. ప్రతి దగ్గర మీకు బస్సెస్ అవైలబిలిటీ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మేము భువనగిరి బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా మేము మళ్ళీ ట్రైనింగ్ కాకుండా బస్సులో వచ్చేసామన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అక్కడ నేను ఇంకా సెల్ఫీ వీడియో పెట్టాను. సెల్ఫీ వీడియో బూత్లో ఒక చిన్న షార్ట్ వీడియో తీసుకున్నాను.